హాయ్ ఫ్రెండ్స్. మనం అందరూ చాలామంది సీడ్ మైనింగ్ గురించి అడుగుతున్నారు. ఎందుకంటే ఇది లేయర్ 1 కాయిను. సో, ఇది ఓన్ బ్లాక్ చైన్ ఉండే కాయిను. సీడ్ గానీ, మనకి బ్లమ్ గానీ, ఆ తర్వాత సీడు, బ్లమ్ము, మ్యాచ్ క్వెస్టు ఇవన్నీ ఏంటంటే దాని ఓన్ ఎకోసిస్టము, ఓన్ బ్లాక్ చైన్ ఉండేవి. సో, చాలా ఇంపార్టెంట్. వీటిల్లో కొంచెం మనం మనీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇవి హాట్ వాలెట్ కానీ, ఇవి చూస్తే హామ్‌స్టరు, ఎక్సంపైర్ ఇవేంటంటే మీమ్ కాయిన్స్ మనకంత రాలేదు. డాగ్స్ కొంచెం పర్లేదనిపించింది. సో, ఫస్ట్ మీరు సీడ్ స్కోర్ పెంచుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మీ దగ్గర ఈ ఈ ఫస్టు ఈ 3, ఈ 2, ఈ 5 ఉంటాయి. కానీ ఇది ఉండదు ఆరోది. సో, దానికోసం అనేసి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎర్న్ సెక్షన్‌కెళ్ళేసి ఇక్కడ టాస్క్‌లన్నీ ఉంటాయి కదా! ఈ స్టార్ట్ అని కొట్టి ఇది ఆల్రెడీ నాది కంప్లీట్ అయిపోయింది. మిగిలిన కూడా ఇక్కడ ఎక్కడన్నా స్టార్స్ ఉంటే అయన్నీ కొట్టేసిన తర్వాత మళ్ళా హోమ్ స్క్రీన్‌కి రండి. హోమ్ స్క్రీన్‌కొచ్చేసి మీరు ఈ పర్టిక్యులర్ బాక్స్‌ని క్లిక్ చేయండి. ఈ పర్టిక్యులర్ బాక్స్‌ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్పిన్నర్ ఎగ్స్ అని వస్తుంది. ఇవి ఫ్రీగా వస్తాయన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 10 టికెట్స్ ఉన్నాయి. అలా ప్రతిరోజు వస్తుంటాయి టికెట్స్. స్పిన్ చేస్తే టికెట్ వస్తుంది. చూడండి ఒకటొచ్చింది. అలా స్పిన్ చేస్తూ ఉండాలి. 8 టికెట్స్. సో, అప్పుడు ఈ కింద దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫిషన్ ఫ్రీ ఇక్కడ ఈ మిగతావి కూడా వస్తే మనకి అవి ఫ్రీగా వస్తాయి. కానీ ఇది ఏందంటే ఫస్ట్‌ది మాత్రం ఫ్రీగా వస్తుంది. ఇక్కడ ఫిషన్ అని కొట్టండి. సో, ఫిషన్ కామన్ ఎగ్ సక్సెస్‌ఫుల్లీ వి గాట్ ఇట్. సో, వన్స్ అది వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేసి మీరు వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఈ ఈ బాక్స్‌ని క్లిక్ చేయండి. ఈ బాక్స్‌ని క్లిక్ చేస్తే మీకు సారీ ఈ బాక్స్ కాదు. ఈ పర్టిక్యులర్ బాక్స్‌ని ఇది ఈ బ్యాక్‌కెళ్ళండి. బ్యాక్‌కెళ్ళేస్తే ఇక్కడ ఎగ్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఎగ్ క్రియేట్ అయిపోయింది. ఈ ఎగ్ మీద క్లిక్ చేసి మీరు హ్యాచ్ అని కొట్టండి. హ్యాచ్ అని కొడితే హ్యాచ్ అవుతుంది. హ్యాచ్ అయినప్పుడు దాంట్లో నుంచి మనకు ఒక బర్డ్ వస్తుంది. చూడండి నాకు ఇక్కడ స్పారో అనే బర్డ్ వచ్చింది. పెంగ్విన్ వచ్చింది. నాకు ఆల్రెడీ పెంగ్విన్ ఉంది. కొత్తగా కూడా పెంగ్విన్ అని వచ్చింది. ఈ బర్డ్ రాగానే మనకి ఆటోమేటిక్‌గా ఈ హోమ్ స్క్రీన్‌లో ఈ బర్డ్ సింబల్ అనేది వస్తుంది. ఈ బర్డ్ సింబల్ వచ్చిన తర్వాత మనం ఈ బర్డ్ మీద క్లిక్ చేయండి. ఈ బర్డ్ మీద క్లిక్ చేస్తే ఈ బర్డ్‌ని హంట్ చేయాలి. ఇక్కడ చూడండి ఫస్ట్‌ది ఇక్కడ కింద 4 ఉన్నాయి. పైన దానికి ఫీడింగ్ ఉన్నాయి ఒక 4. కింద 4ట్లో మనం ఫస్ట్‌ది 100% ఎప్పుడొస్తుందంటే మనం అన్ని ఎర్న్ సెక్షన్‌లో అన్నీ కంప్లీట్ చేసినప్పుడు అది 100% వస్తుంది. తర్వాత ఈ బోర్డ్ మీద టచ్ చేసినప్పుడు ఇది ఇట్లే పట్టుకుంటే మనకి ఇది సెకండ్‌ది 100% అవుతుంది. ఇక్కడ బర్డ్ పెంగ్విన్ అనమాట. తర్వాత ఇక్కడ ఇవి 7 అన్నారు. ఇవి 7 ఫుల్ చేయాలి మనం. అందుకని దీంట్లో ఒక దాని మీద పైన ఇవి ఉన్నాయి కదా! అవి క్లిక్ చేస్తే చూడండి 2/7 వచ్చింది. ఇప్పుడు 4/7 వచ్చింది. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే 6/7 అని వస్తుంది. తర్వాత ఇది ఒకటి క్లిక్ చేయండి. ఇది అవసరం లేదు. ఇది చేద్దాం. సింపుల్‌గా ఉండేది. ఇది కూడా వద్దు. ఇది ఓకే. ఇదే క్లిక్ చేస్తా. సో, 6/7 సరిపోతుంది. లేదా ఫుల్ 7/7 అయినా చేసుకోవచ్చు. స్టార్ట్ హంట్ అని కొట్టండి. స్టార్ట్ అని కొడితే మనకి ఈ బర్డ్ అనేది హంటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో, దీనివల్ల మనకి ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి వస్తాయి. మనం మైనింగ్ చేసిన దానికంటే కూడా దీనివల్ల చాలా ఎక్కువ పాయింట్స్ వస్తాయి. తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈ బర్డ్ క్రియేట్ అయిన తర్వాతే మనం ఒక విలేజ్‌లో జాయిన్ అవ్వాలి. మన దగ్గర ఇక్కడ విలేజెస్ చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి హాలు ఇవన్నీ 10% ఇలా ఈ కమ్యూనిటీ నుంచి మనకి స్కోరింగ్ వస్తుందన్నమాట. దానికి మన కాడ ఏ బర్డ్ ఉందో చూసుకోవాలి. ఏ బర్డ్ ఉందో ఎక్కడ చూసుకుంటాము? మనము ఇక్కడ బ్యాగ్‌లోకెళ్ళి ఇక్కడ ఎగ్స్ బర్డ్స్‌కెళ్తే మన దగ్గర పెంగ్విన్ ఉంది, స్పారో ఉంది. సో, స్పారో మీద ఏమన్నా ఉన్నాయా అని చూసుకుంటాం. లేదా ఏది మనకు హైయెస్ట్ ర్యాంకింగ్ ఉంటుందో వీటిల్లో లీడర్ ఏది? పెంగ్విన్ అనమాట. సో, మనం పెంగ్విన్ బర్డ్ మీదనే సెర్చ్ చేయాలి. అప్పుడు మనకి ఎక్కువ వస్తాయన్నమాట. సో, మీరు ఈ విలేజ్‌కి క్లిక్ చేసి విలేజ్‌లో ఇక్కడ సెర్చ్ అని ఉంటుంది కదా! లోడింగ్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ అనే దగ్గర పెంగ్విన్ ఉంటే పెంగ్విన్ అని బర్డ్ కొట్టండి. పెంగ్విన్
మనకి అక్కడ పెంగ్విన్ బర్డ్తో ఉండే కమ్యూనిటీస్ అన్నీ చూపిస్తాయి. అంటే ఆ విలేజెస్ అన్నీ చూపిస్తాయి. ఆ విలేజ్లో మనం మెంబర్ అవ్వాలి. వేరే బోర్డ్లో మనం లిస్ట్ అవ్వాలంటే అవ్వదన్నమాట. మనకి ఏది ఉందో ఇక్కడ వీటిల్లో పెంగ్విన్లో ఇక్కడ 5%, 10% రిటర్న్స్ ఇచ్చి ఉన్నాయి, 6% ఇట్లా. మీరు ఏదో ఒకటి మీకు నచ్చింది 1, 2, 3, 4, 6 ఇలా ర్యాంకింగ్ ఉందన్నమాట. అంటే దాంట్లో నుంచి వచ్చే రిటర్న్స్ని బట్టి. సో మనకు నచ్చిన దాంట్లో మీరు ఇలా క్లిక్ చేసి దాంట్లో జాయిన్ గుల్డ్ అని ఉంటుంది. ఇక్కడ ఇది నాకు ఆల్రెడీ ఇది జాయిన్ అయ్యి ఉన్నాను కాబట్టి చూపించట్లేదు. మీకు ఇక్కడ జాయిన్ అనే బటన్ వస్తుంది. ఆ జాయిన్ అని కొడితే ఇక్కడ 10% బోనస్ రివార్డ్. ఇక్కడ కింద చూడండి మాస్టర్ క్లెయిమ్ అని వస్తుంది. యూ కెన్ రిసీవ్ అడిషనల్ 5% ఆఫ్ యువర్ బర్డ్ అంటాడు. సో ఇది నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి 24 అవర్స్ తర్వాత లేదా 12 అవర్స్ తర్వాత మనకు క్లెయిమ్ ఆప్షన్ వస్తుంది. క్లెయిమ్ చేసుకోవచ్చు. సో సీడ్ మైనింగ్ గురించి అంత మ్యాక్సిమం ఇదనమాట. మనకి 3 టైప్స్ ఆఫ్ క్లెయిమ్స్ వస్తాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ డైలీ ఇక్కడ ఈ క్లెయిమ్ వస్తుంది. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ క్లెయిమ్ వచ్చేసి మనకి ఇక్కడ క్లెయిమ్. సెకండ్ వచ్చేసి బర్డ్ మీద ఇక్కడ ఇది బర్డ్, సీడు, తర్వాత వచ్చేసి విలేజ్. ఈ 3 నుంచి మనకి ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్తో మనకి స్కోరు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట. సో మీరు బర్డ్ మీద క్లిక్ చేశారనుకోండి, సపోజ్ బర్డ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ 12 అవర్స్ అయిన తర్వాత మనకి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎక్కడ వస్తుంది క్లెయిమ్ అనే ఆప్షను? ఇక్కడ వస్తుంది. స్టార్ట్ హంట్ అనే దగ్గర ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ విలేజ్లో ఇక్కడ విలేజ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఆ విలేజ్లోకి వెళ్ళామంటే ఇక్కడ పెంగ్విన్ బర్డ్ అని కొట్టామంటే ఇక్కడ రివార్డ్స్ అని కొట్టామంటే ఇక్కడ కింద క్లెయిమ్ అని వస్తుంది. సో ఈ 3 టైప్స్ ఆఫ్ క్లెయిమ్ వస్తుంది. సీడ్ మైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ నవంబర్లో లిస్టింగ్ ఉంటుంది. 1 మంత్ టైం ఉంది. సాధ్యమైనంత వరకు చాలా ఎక్కువ స్కోర్ పెంచుకోండి. ఎందుకనంటే ఇది ఓన్ బ్లాక్ చైన్ ఉంది కాబట్టి. సో బ్లమ్ము, సీడ్ మైనింగు, ఈ హాట్ వాలెట్ ఇవి కొంచెం ప్రాఫిట్లు బాగా ఇస్తాయి. అంటే అద్భుతంగా అంటే ఏం రావు, ఒక 10,000 నుంచి 20,000 అంతే వస్తుందేమో, అంతకంటే ఏం కాదు. కాకపోతే మరీ హ్యామ్స్టర్ లాగా 2,000, 1000 అట్లా రావు. కొంచెం బెటర్గానే వస్తుంది. సో అందరూ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకోటి ఫ్రెండ్స్, ఇవన్నీ ఏంటంటే నా అజంప్షన్స్, నాకు ఉన్న క్రిప్టో నాలెడ్జ్తో నేను చెప్పేవి. ఇవేమి నేనేం ప్రొఫెషనల్ క్రిప్టో సజెషన్ కాదు. సో నేను చేసే మైనింగ్ని బట్టి నేను చెప్తున్నాను. సో దేనికి గ్యారంటీలు ఉండవు. ఇదంతా మీ పర్సనల్ ఇంట్రెస్ట్, మీ పర్సనల్ రిస్క్ని బట్టే ఉంటుంది. ఇందులో మనం ఏం ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టము. కాకపోతే ఈ చేసే ఇంట్రెస్ట్ గ్యారంటీగా వస్తుందా, గ్యారంటీ ఉందా అలాంటివి అయితే అవన్నీ మీ ఓన్ డిసిషన్ అనమాట. దీనికి గ్యారంటీలు మనం ఇవ్వలేము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.